స్టాక్ అయిపోగానే గుదుగుదుగుదుగుదుగో చూసారా స్టాక్ అయిపోయిందని బోర్డు పెట్టాడంటే చూడండి, రేపు మళ్ళీ నాకెందుకు తిప్పలు వస్తుందని ఓ ట్యాంక్ పట్టుకెళ్ళి ఓ డబ్బా పట్టుకెళ్ళి పట్టుకోవచ్చు. ఇది కరెక్టే గానీ మనకి ఏ ప్రాబ్లం రాదు, కానీ ఎందుకైనా మంచిదిలే అని ప్రతి ఒక్కడు క్యాన్ పట్టుకుపోతారు. ఈ ప్రతి ఒక్కడు అవసరానికి 5 లీటర్ కావాల్సి వస్తే 50 లీటర్లు దాస్తే ఏమవుతుంది అక్కడ? అది ఇప్పుడు ఎదురవుతున్న అపార్ట్మెంట్ లో కూడా జనరేటర్లు ఉంటాయి, డీజిల్ మీద పనిచేస్తాయి. వాళ్ళు ఎప్పుడు 10 లీటర్లు పెట్టే వాళ్ళు 2 డ్రమ్ములు సేఫ్ సైడ్ పెట్టుకుంటున్నారు. అంతే. రేపు పొద్దున కరెంట్ పోతే మన పరిస్థితి ఏంటని అలా కూడా అదే భయమే ఇక్కడ. ఒక్కటి నేను మొదటి నుంచి చెప్తున్నాను, గ్యాస్ కి సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతాయి, రేట్లు పెరగడం, కానీ దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. అంటే గల్ఫ్ దేశాల నుంచి ఆ ఎఫెక్ట్ ఏ ఉండదా? అదే మనకి ఆయిల్ కి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, గ్యాస్ కి కొంత ప్రాబ్లం, గ్యాస్ ప్రొడక్షన్ లో ప్రాబ్లం ఉంది అక్కడ. ఖతార్ లోను, రష్యా, ఇరాన్ లో గ్యాస్ కి సంబంధించిన క్రైసిస్ రావడం వల్ల ఉంది కొంత, అక్కడ ఉంది తప్పించి భారతదేశం వరకు పెట్రోల్ డీజిల్ కి ఏ ప్రాబ్లం ఉండదు. అంటే కేంద్రం కూడా దీని మీద ఒక భరోసాతో కూడిన ప్రకటన నిమిషానికి చెప్తుంది. అరే 2 నెలలకు సరిపడిన ఆయిల్ ఉందిరా నాయన, మీరు కంగారు పడకండి అంటే ప్యానిక్ బయింగ్ చేస్తుంది. మనం ఆయిల్ వద్దురా చెప్తున్నా సరే చేస్తుంది మనం. అదే ఉంటే అదిగో వాడు బోర్డు పెట్టాడు అంటున్నాడు, మనం అందరం ఎగబట్టడం వల్ల అక్కడ అయిపోతే ట్యాంకర్ వచ్చేదాకా లేదంటాడు కదా, ఈ లోపు మళ్ళీ అది గదుగదు అంటారు. ఇప్పుడు ఇట్లా 4-5 రోజులు ప్యానిక్ బయింగ్ చేశాక ఆయిల్ మామూలుగా నడుచుద్ది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆయిల్ సప్లై చేసే గల్ఫ్ దేశాలతో పాటు 41 దేశాల నుంచి తీసుకు